హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో యువ కన్నడ డబ్బింగ్ తెలుగు మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఈ మూవీ అయితే కనుక చూడడానికి పర్లేదు, బాగానే ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ ప్రత్యేకమైన విషయం ఏంటంటే కనుక 2024లో మొత్తం కల్లా కన్నడలో హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమా ఇదేనంట. అయితే దీని ప్రత్యేకమైన విషయం ఎందుకంటే ఈయన హీరో వచ్చేసి మన పునీత్ రాజ్ కుమార్ గారి కొడుకంట, యువరాజ్ కుమార్ అంట. అందు గురించి అని చెప్పేసి ఈ మూవీ ఫస్ట్ సినిమా అంట అతనికి. అందు గురించి బాగా ఎక్కువ కలెక్ట్ అయితే చేసింది. అయితే మూవీ అంత హైప్ అయితే లేదు, కానీ ఒకసారి చూడడానికి బాగానే ఉంది. కానీ చాలాసార్లు మనం చూసిన సినిమా స్టోరీలని అన్నీ కలిపి తీసినట్టుగా ఉంది. అయితే ఈ మూవీ కథాంశం విషయానికి వస్తే కనుక మన హీరో యువ ఒక కాలేజ్ సంబంధించిన గొడవలు అయితే ఇన్వాల్వ్ అవుతాడు. అయితే దాని తర్వాత తను ఏ విధమైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది, తన హీరోజాన్ని ఎలా ఎలివేట్ చేశారు, దాని తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత తను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ టేక్ చేసుకుని ఏ విధంగా మనిషి మారాడు అనేది పూర్తి కథాంశం అనమాట. అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఇంకోలా ఉంటుంది అనమాట. రెండు వేరు సినిమాల కింద అనిపిస్తాయి. అయితే చూడడానికి అయితే బాగానే ఉంది, ఒకసారి ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు. అయితే ఈ యాక్టింగ్ అయితే కనుక కొంచెం చూడడానికి పునీత్ రాజ్ కుమార్ గారిలాగే ట్రై చేశారనమాట, ఇమిటేట్ చేయడానికి. అందు గురించి జనాలకి ఇంకా వాళ్ళ ఫ్యాన్స్కి బాగా నచ్చి ఉండొచ్చు. సో మీరు కనుక పునీత్ రాజ్ కుమార్ గారి ఫ్యాన్ అయితే డెఫినెట్లీ మీకు చాలా బాగా నచ్చుతుంది సినిమా. అయితే ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఇంకా మెయిన్లీ ఫైట్లు అయితే బాగున్నాయి. అయితే హీరో ఇంకా హీరోయిన్లు వీళ్ళందరూ కూడా యాక్టింగ్ బాగానే చేశారు. అయితే సినిమా వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. అయితే చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి ప్రయత్నించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.